Hi everyone, welcome back to my channel English Grammar with Shilpa. ఈ రోజు మనం మాట్లాడకపోయే టాపిక్ టిప్స్ ఫర్ డీలింగ్ విత్ స్పీకింగ్ యాంగ్జైటీ. స్పీకింగ్ యాంగ్జైటీని ఎలా డీల్ చేయాలో కొన్ని టిప్స్ చూసి తెలుసుకుందాం. అసలు యాంగ్జైటీ అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా ఎవరి ముందైనా ఇంగ్లీష్లో మాట్లాడాలి లేదా మీ ఓన్ లాంగ్వేజ్లోనే మీరు మాట్లాడాలి, ఏదైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలి. జస్ట్ ప్రెజెంటేషన్ ఇచ్చే ముందు మీ హ్యాండ్స్ వెట్ అవ్వడం, చెమటలు పట్టడం, మీ హార్ట్ బీట్ ఫాస్ట్గా అనిపించడం, ఇంకా కొంతమంది షేక్ అవ్వడం స్టార్ట్ అవుతారు. స్పీకింగ్ యాంగ్జైటీ ఈజ్ నాట్ ఎ ఫన్ థింగ్ టు గో త్రూ. కొంతమందికి మీటింగ్కి అటెండ్ అవ్వబోతున్నామంటే యాంగ్జైటీ. ఈవెన్ ఏదైనా పార్టీకి వెళ్ళాలన్నా, జస్ట్ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినా దే గెట్ నర్వస్. ఎస్పెషల్లీ వాళ్ళు వేరే ఏదైనా లాంగ్వేజ్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా ప్రతి రీజన్స్కి కొంతమంది వాళ్ళ డే టు డే లైఫ్లో డిఫరెంట్ రీజన్స్కి యాంగ్జైటీ ఫీల్ అవుతారు. సో హౌ డు వి డీల్ విత్ యాంగ్జైటీ? స్పీకింగ్ యాంగ్జైటీని ఎలా డీల్ చేయాలి? ఏదైనా మాట్లాడే ముందు కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలి? ఈ వీడియోలో స్పెసిఫిక్గా ఈ టాపిక్స్ కవర్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మై ఫస్ట్ టిప్ ఈజ్ టు హ్యావ్ యువర్ ఓన్ మంత్ర. మంత్ర అంటే ఏంటంటే ఇవి మనకు మనం చెప్పుకునేవి. వి యూజ్ దెమ్ ఇన్ అవర్ ఓన్ హెడ్. ఇలా చెప్పుకోవడం వలన ఒక మంచి పాజిటివ్ మెసేజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ ఏ గుడ్ స్పీకర్. జనరల్గా చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళు మాట్లాడేప్పుడు చాలా నర్వస్ ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఐఎమ్ హారిబుల్, మై లాంగ్వేజ్ ఇస్ టెరిబుల్, చాలా మిస్టేక్స్ చేసేస్తున్నాను, ఎదుటి వాళ్ళు నేను చెప్పేది అర్థం చేసుకోలేకపోతున్నారంటే నేను సరిగా మాట్లాడలేకపోతున్నానేమో, ఇంగ్లీష్ బాగాలేదేమో. మీరు ఎప్పుడైనా ఇలానే ఫీల్ అయ్యారా? ఎందుకంటే సైంటిస్ట్ ఏం ప్రూవ్ చేశారంటే మీరు ఇలానే అనిపిస్తే మీరు నేర్చుకోవాలి అనే ఆలోచన మీకు తగ్గిపోతుందంట. సో మిమ్మల్ని మీరు డౌన్ చేసుకోకూడదు. అదే మీరు పాజిటివ్గా మాట్లాడితే ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ వస్తాయో అప్పుడు ఇలా అనుకోండి ఇమీడియట్గా, నో, ఐ యామ్ ఏ గుడ్ స్పీకర్. ఎందుకంటే మీరు ఇలా చేస్తే లాంగ్వేజ్ అనేది చాలా పవర్ఫుల్. చాలామంది ఇది రియలైజ్ అవ్వరు. మనం ఏ విధంగా మాట్లాడతామో ఆ విధంగానే మనం ఆలోచిస్తాం. మీరు ఇలా గట్టిగా చెప్పుకోండి, ఐ యామ్ ఏ గుడ్ స్పీకర్, అది నిజమవుతుంది. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టిప్. మీ మంత్రం మీరు చెప్పుకోండి, ఏదైతే మిమ్మల్ని మీకు అది బాగా మోటివేట్ చేస్తుందో. ఓవర్కమ్ ద నెగిటివ్ విత్ ద పాజిటివ్. సెకండ్ టిప్, బ్రీత్. మై సెకండ్ టిప్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రీతింగ్. మీరు నర్వస్గా ఉన్నప్పుడు బ్రీత్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. టేక్ ఎ డీప్ బ్రెత్. ఇది మీరు అందరి ముందు చేయాల్సిన అవసరం లేదు. అందరూ మిమ్మల్ని నోటీస్ చేసేలా చేయాలని కాదు. జస్ట్ రిమెంబర్, టేక్ ఎ డీప్ బ్రెత్. ఇది ఎందుకు ఇంపార్టెంట్? ఇట్ కామ్స్ యువర్ హార్ట్. సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే జస్ట్ బై బ్రీతింగ్ మీరు కామ్ డౌన్ అవుతారు, అలానే రిలాక్స్ అవుతారు. స్పీకింగ్ టెస్ట్కి అటెండ్ అయ్యే ముందు ఈ టిప్ ఫాలో అవ్వచ్చు మీరు. మై థర్డ్ టిప్ ఈజ్ టు వాక్. సపోజ్ మీకు ఏదైనా స్పీకింగ్ పర్ఫార్మెన్స్ లేదా స్పీకింగ్ టెస్ట్ ఉంది, మీరు చాలా నర్వస్గా ఉన్నారు. మీ పర్ఫార్మెన్స్కి ఇంకా కొంచెం టైం ఉంది అంటే ఒక చిన్న వాక్ చాలా హెల్ప్ అవుతుంది మీకు. మీ ప్రెజెంటేషన్స్కి ముందు బిఫోర్ యూ ప్రెజెంట్ రూమ్లో ఒక 3 minutes ఇఫ్ పాసిబుల్ వాక్ చేయండి. ఇది మీ బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుంది అండ్ ఆటోమేటిక్గా కామ్ అవుతారు. బికాస్ ఇట్ న్యాచురల్లీ హ్యాస్ ఎ కామింగ్ ఎఫెక్ట్ ఆన్ యూ. మీ హార్ట్ కామ్ అయ్యేలా చేసి మీరు ప్యానిక్ అవ్వకుండా, టెన్షన్ పడకుండా చేస్తుంది. మై ఫోర్త్ టిప్ ఈజ్ ఆటోమేట్ లాంగ్వేజ్. ఇది కొంచెం టెక్నికల్ అని చెప్పొచ్చు. ఆటోమేట్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ప్రాక్టీస్. మనం ఏదైతే ఎక్కువగా చేస్తామో మన బ్రెయిన్ అలానే వర్క్ చేస్తుంది. ఇది ఆటోమేట్ అవుతుంది లైక్ రోబో ఆర్ మిషన్. ఏవైనా సేమ్ ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి మళ్ళీ మీరు వాటి గురించి మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం లేదు. అవి డైరెక్ట్గా మీ నోట్ నుండి వచ్చేస్తాయి. దిస్ ఈజ్ వాట్ యూ వాంట్ టు డూ విత్ స్పీకింగ్. కీ ఎక్స్ప్రెషన్స్ నేర్చుకోండి. మీరు మీ వర్క్కి ఏవైతే యూస్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది స్టూడెంట్స్ యూస్ చేసే కీవర్డ్ ఐ థింక్, దట్స్ ఎ కీ ఎక్స్ప్రెషన్. లేదా ఇన్ మై ఒపీనియన్ అనేది ఒక కీ ఎక్స్ప్రెషన్. ఇలాంటి కీ ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఎవరైనా ఏదైనా విషయంలో మీ ఒపీనియన్ అడిగినప్పుడు ఇలాంటి వర్డ్స్ మీకు ఈజీగా వచ్చేస్తాయి. మీరు థింక్ చేయాల్సిన అవసరం లేదప్పుడు. మీరు టెన్షన్లో ఉన్నప్పటికీ ఈ వర్డ్స్ మీకు వెంటనే మీ నోట్ నుండి వచ్చేస్తాయి. సో ప్రాక్టీస్ దీస్ కీ ఎక్స్ప్రెషన్స్. మై ఫిఫ్త్ టిప్ ఈజ్ రిమెంబర్, యూ డోంట్ నీడ్ టు బీ పర్ఫెక్ట్. మీరు పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ హియర్. ఎవరైనా ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతున్నారు అనుకుందాం, అది వాళ్ళ నేటివ్ లాంగ్వేజే అయి ఉండొచ్చు. బట్ స్టిల్ యూ డోంట్ నో దట్ దే మేక్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ ది ఇంగ్లీష్. వాళ్ళ లాంగ్వేజ్లో కూడా చాలా మిస్టేక్స్ చేస్తారు. దే మేక్ గ్రామర్ మిస్టేక్స్, దే మేక్ వొకాబులరీ మిస్టేక్స్. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓకే టు మేక్ మిస్టేక్స్. మిస్టేక్స్ చేయడం అనేది చాలా కామన్.
పీపుల్ డోంట్ జడ్జ్ యూ హార్ష్లీ ఆన్ యువర్ మిస్టేక్స్. మిమ్మల్ని మీరు హార్ష్గా జడ్జ్ చేసుకోవద్దు. మిస్టేక్స్ అందరూ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి బెస్ట్ వే ఏంటంటే టు మేక్ మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ చేస్తేనే కదా మనల్ని మనం కరెక్ట్ చేసుకోగలుగుతాము. లేకపోతే ఎలా కరెక్ట్ చేసుకుంటాము? సో ప్లీజ్ రిమెంబర్ దట్ నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. వీ క్యాన్ లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్. మనం మన మిస్టేక్స్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. మై లాస్ట్ టిప్ అండ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ టిప్స్ ఈస్ యూజ్ ఎ టెంప్లెట్. టెంప్లెట్ అంటే ఏంటి? ఇది ఒక మ్యాప్ లాంటిది. వే యూ ఫిగర్ అవుట్ ఎగ్జాక్ట్లీ హౌ టు ఆర్గనైజ్ ద వే యూ స్పీక్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఏవైనా స్పీకింగ్ టెస్ట్కి, ప్రెజెంటేషన్స్, బిజినెస్ మీటింగ్స్కి ఇవి చాలా యూజ్ అవుతాయి. ఇఫ్ యూ మెమరైజ్ ఎ టెంప్లెట్ దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ వాట్ యువర్ స్పెసిఫిక్ నీడ్ ఈస్, ఇట్ విల్ హెల్ప్ యూ విత్ ద ఫ్లో ఆఫ్ యువర్ లాంగ్వేజ్. మీ అవసరానికి తగ్గట్టు ఒక టెంప్లెట్ మెమరైజ్ చేసుకున్నారంటే అది మీ ఫ్లో ఆఫ్ లాంగ్వేజ్కి చాలా యూజ్ అవుతుంది. మీరు నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారు అని మీరు బలవంతంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. లెట్స్ హ్యావ్ ఎ లుక్ అట్ వన్ శాంపుల్ టెంప్లెట్. ఒక శాంపుల్ టెంప్లెట్ చూద్దాం. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు. వుడ్ యూ ప్రిఫర్ టు లివ్ ఇన్ స్మాల్ టౌన్ ఆర్ బిగ్ సిటీ? మీరు బిగ్ సిటీలో ఉండడానికి ఇష్టపడతారా లేదా చిన్న టౌన్లో ఉండడానికి ఇష్టపడతారా అనేది క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్కి మనం టెంప్లెట్ యూజ్ చేయొచ్చు. ఇది ఎలా స్టార్ట్ చేయాలి? ఐ బిలీవ్, లేదంటే ఇన్ మై ఒపీనియన్, లేదా ఐ థింక్. ఫర్ నౌ లెట్స్ యూస్ ఐ బిలీవ్. ఐ బిలీవ్ దట్ లివింగ్ ఇన్ ఏ బిగ్ సిటీ ఈజ్ బెటర్ దాన్ లివింగ్ ఇన్ ఏ స్మాల్ టౌన్. అలా స్టార్ట్ చేసి ఇప్పుడు మనం మన రీజన్స్ ఇద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పిన తర్వాత మీ రీజన్స్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ రీజన్కి సెకండ్లీ అని దానికి కొంచెం డీటెయిలింగ్ ఇవ్వాలి. అలానే థర్డ్ రీజన్ చెప్పే ముందు ఫైనల్లీ అని చెప్పి మీ రీజన్స్ చెప్పేసి దాన్ని కంక్లూడ్ చేయండి. కంక్లూషన్ ఫర్ దీస్ రీజన్స్ ఆర్ అని కంక్లూడ్ చేసేయండి. ఇది ఒకలాంటి టెంప్లెట్. ఈ టెంప్లెట్ యూస్ చేసి మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ని ఒకసారి యూస్ చేసి చూద్దాం. ఐ బిలీవ్ దట్ లివింగ్ ఇన్ ఏ బిగ్ సిటీ ఈజ్ బెటర్ దాన్ లివింగ్ ఇన్ ఏ స్మాల్ టౌన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, లివింగ్ ఇన్ ఏ బిగ్ సిటీ ఈజ్ గ్రేట్ ఫర్ జాబ్స్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్స్ ఇన్ ఏ సిటీ. బిగ్ సిటీలో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉండడం వల్ల నేను బిగ్ సిటీని ప్రిఫర్ చేస్తాను. సెకండ్లీ, big cities have many greater opportunities for business, so I prefer big cities. Finally, big cities have many restaurants, so I prefer big city over small city. And then I conclude this topic with few more reasons. So templates are useful for organizing your thoughts. ఇలాంటి టెంప్లెట్స్కి మనం సేమ్ ఇవే యూస్ చేయాలనేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్కి బదులుగా మనం ఇంకా ఏం యూస్ చేయొచ్చు? ఫస్ట్లీ ఆర్ మై ఫస్ట్ పాయింట్ ఈజ్ ఆర్ మై ఫస్ట్ రీజన్ ఈజ్. సెకండ్లీకి బదులుగా మై సెకండ్ పాయింట్ ఈజ్ ఆర్ అనదర్ పాయింట్ ఈజ్. ఫైనల్లీకి మనం ఇంకేం యూస్ చేయొచ్చు? మై థర్డ్ పాయింట్ ఈజ్. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టెంప్లెట్స్. మన ఫ్లో ఆఫ్ లాంగ్వేజ్కి ఇలాంటి ట్రాన్సిషన్స్ చాలా యూజ్ అవుతాయి. స్పీకింగ్ టెంప్లెట్స్ ఆర్ గుడ్ థింగ్స్ టు యూస్. మన థాట్స్ ఆర్గనైజ్ చేయడానికి యూజ్ చేస్తాం. దీస్ ఆర్ ఆల్ ఫ్యూ టిప్స్ ఫర్ డీలింగ్ విత్ స్పీకింగ్ యాంగ్జైటీ. And these are all tested by scientists. If you like this video, please like, comment, share and subscribe to my channel English Grammar with Shilpa. అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.